హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో ఏపీ త్రిబుల్ ఐటీకి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో నేను ఒక వీడియో అయితే చేయడమే జరిగిందనమాట. సో మీలో ఎవరైనా సరే త్రిబుల్ ఐటీకి ఇంకా ఆన్లైన్లో అప్లై చేయకపోతే ఎలా అప్లై చేయాలో ఆ వీడియో చూసి అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. తప్పులు అప్లై చేయకండి అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చాలామందికి అనుకోకుండా తప్పులు జరుగుతూ ఉంటాయి. సో అలా చాలామంది కామెంట్లో తెలియపరుస్తున్నారన్నమాట. సో ఫాదర్ నేమ్ ప్లేస్లో మదర్ నేము, మదర్ నేమ్ ప్లేస్లో ఫాదర్ నేమ్ ఇచ్చాము. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ తప్పు కొట్టాము, ప్రిన్సిపల్ ఫోన్ నెంబర్ దగ్గర మా ఫోన్ నెంబర్ దగ్గర ప్రిన్సిపల్ ఫోన్ నెంబర్, ఇలా రకరకాల మిస్టేక్స్ జరిగాయి చేసాము. ఇప్పుడు మేము మళ్ళీ ఏం చేయాలి, కరప్షన్ కోసం ఏమైనా డేట్ ఉంటుందా ఏంటి అని చెప్పేసి చాలామంది కామెంట్లో తెలియపరుస్తున్నారనమాట, అడుగుతున్నారనమాట. సో అయితే ముఖ్యంగా అందరికీ చెప్పేది ఒకటే అండి, త్రిబుల్ ఐటీకి సంబంధించి అప్లికేషన్లో మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత దాంట్లో మీకు ఎలాంటి కరప్షన్ కోసం డేట్ అయితే ఇవ్వరన్నమాట. సో మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ వెబ్సైట్లోకి అయితే ఎక్కడ అయినా సరే మీకు కరప్షన్ సంబంధించిన డేట్స్ ఇప్పుడు ఇవ్వలేదు అండ్ అప్పుడు కూడా మీకు రావన్నమాట. అయితే మరి కరప్షన్స్ ఉంటే ఏం చేయాలి, తప్పులు ఉంటే ఏం చేయాలంటే మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 5th స్టెప్ ఏదైతే ఉందో డిక్లరేషన్, దాని దగ్గరే వీళ్ళు మనకు ఒకటి ప్రొవైడ్ చేశారు. ద డీటెయిల్స్ కెనాట్ బీ చేంజ్డ్ ఫర్ ద ఆఫ్టర్ సబ్మిట్ అప్లికేషన్. అంటే అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ఎలాంటి మోడిఫికేషన్స్ అయితే ఉండవంట. బట్ ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్ ద డీటెయిల్స్ మెన్షన్ ఇన్ ద లాస్ట్ అప్లికేషన్ విల్ బీ కన్సిడర్ ఫర్ ద సెలక్షన్స్. అంటే వీళ్ళే చెప్తున్నారనమాట, ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్ ద డీటెయిల్స్ మెన్షన్డ్ ఇన్ ద లాస్ట్ అప్లికేషన్ విల్ బీ కన్సిడర్ ఫర్ సెలక్షన్స్. ఒకవేళ మీరు కనుక ఎక్కువ అప్లికేషన్లో 2-3 అప్లికేషన్ కనుక పెట్టుకున్నట్లయితే మీరు చివరిసారిగా ఏ అప్లికేషన్ అయితే మాకు చేరుతుందో దాన్నే మేము ఫైనల్ కింద కన్సిడర్ చేస్తామంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక అప్లికేషన్ పెట్టుకున్నా, అందులో ఒక పేరు తప్పు కొట్టాను, ఫీజు పేమెంట్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ నేను ఏం చేయాలంటే మళ్ళీ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే వేరొక డీటెయిల్స్తో, అంటే సేమ్ ఇప్పుడు ఏ పేరు అయితే తప్పు కొట్టానో అది కరెక్ట్ చేసుకుని మళ్ళీ ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా ముందు నేను పెట్టుకున్న అప్లికేషన్ అయితే డీయాక్టివేట్ అవుతుందన్నమాట. చివరిసారిగా నేను పెట్టిన అప్లికేషన్ మాత్రమే వాళ్ళు ఫైనల్గా కన్సిడర్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం అప్లికేషన్ని ఎన్నిసార్లు అప్లై చేసుకోవచ్చు, పేమెంట్ చేసుకోవాలి ప్రతిసారి. చివరిసారిగా పెట్టిన అప్లికేషనే ఫైనలైజ్ అయితే అవుతుంది. సో కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా ఏదైనా అప్లికేషన్లో తప్పులు కనుక పెడితే అప్పుడు మీరు మరొకసారి జాగ్రత్తగా అప్లికేషన్ పెట్టుకోండి. మీరు చివరిసారిగా పెట్టిన అప్లికేషనే ఫైనల్గా వీళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. సో మేబీ నాకు తెలిసి చిన్న మైనర్ మిస్టేక్స్ కోసం అయితే మీరు మళ్ళీ పేమెంట్ పే చేసుకుని అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. మెయిన్గా మీ యొక్క ఆధార్ నెంబర్సు అండ్ విధంగా ఫాదర్ అండ్ మదర్ నేమ్స్, మీ నేము, 10th ఉన్న డీటెయిల్స్ ఇవి కరెక్ట్గా ఉంటే చాలన్నమాట. సో ప్రిన్సిపల్ ఫోన్ నెంబర్ తప్పుపడితేనో లేకపోతే చిన్న స్పేసెస్ వల్ల ఒక లెటర్ వల్ల అప్లికేషన్ మళ్ళీ ఒకసారి మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. ఎందుకంటే అప్లికేషన్ పెట్టిన తర్వాత కౌన్సిలింగ్ ఏదైతే వెళ్తామో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, అప్పుడు వాళ్ళు ఏ తప్పున్నా సరి చేస్తారు. సో కాబట్టి చిన్న వాటికి అయితే అప్లికేషన్ పెట్టుకోవద్దు, మనీ వేస్ట్ చేసుకోవద్దు. సో పెద్దగా మేజర్ మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి, పేమెంట్ చేసి సరిపోతుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్